నమస్కారం. పాడి పంటలు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా సోమల మండలం మేటిమంద గ్రామానికి చెందిన శ్రీ ఎడ్లపల్లి ముత్యాల నాయుడు గారు మన పాడి పంటలు ఛానల్‌కి రావడం జరిగింది. వీరు గత 10 సంవత్సరాలుగా మామిడి పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు వారు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్తే మేడం. మామిడి మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి? అదేవిధంగా ఏ రకాలు సాగు చేస్తున్నారండి? మామిడి 10 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నాం మేడం. మేము 3 రకాల వెరైటీస్ మొక్కలు నాటడం జరిగింది మేడం. 10 సంవత్సరాలు ఉంది మేడం నాటి. బేనిషా, మల్లిక, ఇమాం పసంద్ అనే 3 రకాలు మొక్కలు పెంచడం జరిగింది మేడం. ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయండి? ఎకరాకు 70 నుంచి 80 మొక్కలు నాటుతామండి. మేము అది మెట్ట ప్రాంతం కాబట్టి కొంచెం దగ్గరే అనిపించవచ్చు, కానీ 70-80 మొక్కలు నాటుతాం మేడం. సాధారణంగా మామిడిలో ఎటువంటి పురుగు తెగులు ఆశిస్తూ ఉంటాయండి? అదేవిధంగా వాటిని మీరు ఏ విధంగా నివారిస్తున్నారో ఒకసారి చెప్పండి. మామిడిలో ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి బంక అనేది ఒకసారి వస్తూ ఉంటుంది. తర్వాత వాటిలో కూడా ఇప్పుడు త్రిప్స్ ఎక్కువైంది మేడం. త్రిప్స్ ఎక్కువైంది. తర్వాత ఫ్లవర్ డ్రాప్ కాకుండా బంక రోగానికి వచ్చి టైమాక్సిమ్ స్ప్రే చేస్తూ ఉంటాము. త్రిప్స్కి వచ్చి అలికా స్ప్రే చేసినాం మేడం. లాస్ట్ టైంలో వచ్చి ల్యాన్సర్ గోల్డ్ అలికా స్ప్రే చేసినాం మేడం. రిజల్ట్ అయితే బాగానే ఉంది మేడం. ల్యాన్సర్ గోల్డ్ బాగుంది మేడం. ఆ త్రిప్స్కు బాగా కంట్రోల్లో ఉంది మేడం. తెగుళ్ళు వచ్చినప్పుడు, ఆ బంక వచ్చినప్పుడు ఆకు మీద మచ్చ వస్తుంది, పింద మీద కూడా మచ్చ వస్తుంటుంది. ఇటువంటి దానికి సాపు, కర్జెట్టు ఇలాంటివి బాగా వర్క్ అవుతున్నాయి మేడం. పండుగకు గవర్నమెంట్ వాళ్ళ హార్టికల్చర్ సబ్సిడీ ద్వారా తీసుకొని ఈ కవర్లు ఒక 50 నుంచి 100 గ్రాముల సైజు వచ్చే స్టేజ్కి కవర్లు తొడిగి పెడుతున్నాం మేడం. దానివల్ల పండుగ నివారించుకునేదానికి మంచి అవకాశం దొరికింది మేడం. ఆ కవర్ కట్టిన తర్వాత కూడా కొన్ని రకాలు ఆ స్టేజ్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు కవర్ తీసి చూసుకుంటా ఉంటే కొన్ని వెరైటీస్, మల్లిక ఇలాంటి వెరైటీస్ ఒక స్టేజ్కి మాగు పక్వానికి వచ్చిన తర్వాత తొందరగా డ్యామేజ్ అయిపోతాయి. చూసుకుంటూ ఉంటే ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత కటింగ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు కవర్ తీసి చూసుకుంటా ఉంటే అక్కడక్కడ మనకు కాయ క్వాలిటీ ఎట్లుంటుంది, మనం ఏ స్టేజ్లో కటింగ్ చేయాలనేది మనకు కూడా కొంతవరకు ఐడియా వస్తుంది మేడం. మేలైన దిగుబడులు పొందడానికి మామిడి పంటలో వీరు పాటిస్తున్నటువంటి పురుగు తెగులు, వాటి నివారణ గురించి, యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు మేడం.